ఆనంది ఆదిత్య ఆడిన నాటకంతో జీవన చేసిన కుట్ర మొత్తం తెలుసుకుని జీవన చెంప పగలగొట్టిన సునంద. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, పూర్తిగా మీకప్పుడే అర్థమవుతుంది. ఇక ఆనంది ఆదిత్య కలిసి కారులో వెళ్లారని చెప్పి సీను అయితే ఇటు సింహాద్రి పద్మకు చెప్తాడు. దాంతో సింహాద్రి పద్మ ఇద్దరూ కూడా ఆదిత్య ఆనంది ఇద్దరూ కలిసిపోయారు అని చెప్పేసేసి చాలా బాగా ఊహించుకుంటారు. వాళ్ళిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళినట్టు, సునంద ఆనందిని కూడా క్షమించినట్టు ఊహించుకుంటారు. కాని ఇక్కడ ఆదిత్య ఆనంది ఇద్దరూ అయితే కలిసిపోతారు. ఆదిత్య ఆనంది నేను చచ్చిపోయి అయినా తప్పు చేయలేదని నిరూపించుకుంటాను అని చెప్పి కొండ అంచుకు వెళ్లేసరికి ఆదిత్య గబగబా ఇక ఆనందిని పక్కకు లాగి దగ్గరికి తీసుకొని హత్తుకుంటాడు. నేను నిన్ను నమ్ముతున్నానానంది, కాని మా అమ్మ నమ్మాలి అని చెప్పనంటే అత్తయ్యగారు నమ్మరు ఆదిత్యగారు. కాని అత్తయ్యగారు నమ్మేలా చెయ్యాలి అంటే అసలు నేనే తప్పు చేయలేదని నిరూపణవ్వాలి. నేనసలు మీడియా వాళ్లకు ఫోన్ చేయలేదని తెలియాలి అని చెప్పననేసరికి ఇక అప్పుడు ఆదిత్య ఎలా తెలుస్తుందానంది నువ్వు మీడియా వాళ్లకు ఫోన్ చేయలేదు అనే విషయాన్ని నమ్మటం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ క్లియర్గా నేను ఆనందిని సునందగారి కోడల్ని అని చెప్పి చెప్పడం జరిగింది కదా అనేసరికి అవును ఆదిత్యగారు, అసలది ఎవరు చెప్పుంటారు, ఎవరికా అవసరం ఉండుంటుంది. మీరన్నట్టుగా నిజంగానే శ్రీధర్ నా తమ్ముడు అని చెప్పి మీరు నన్నన్నారు కదా. నిజమే, శ్రీధర్ నా తమ్ముడే. ఆ విషయాన్ని నేను చెప్పడానికి ఆలోచించాను కాని ఇప్పుడు నా గురించి చెడుగా మాట్లాడటం వల్ల, చెడు చేయటం వల్ల ఎవరికి లాభం ఉంటుంది అనేది మీరు ఆలోచిస్తే ఖచ్చితంగా అది జీవనకే అని నాకనిపిస్తోంది అంటుంది. అవును, నాక్కూడా ఇప్పుడు నువ్వు చెప్తుంటే జీవనకే అవసరం ఉందనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు నిన్ను బ్యాడ్ చేయటం వల్ల ఇదిగో నువ్విలా ఇంట్లోంచి బయటకొచ్చేశావు. ప్రతి విషయంలో మా అమ్మ జీవన అని చెప్పి పిలవడం మొదలుపెట్టింది. మొన్నటి వరకు ప్రతిదానికి ఆనంది అనే మా అమ్మ ఇప్పుడు సడన్గా జీవన అని పిలుస్తోంది అంటే ఖచ్చితంగా నీ స్థానంలోకి తను రావాలంటే నువ్వు అడ్డుగా ఉండకూడదు అని చెప్పి జీవనే ఇదంతా చేసుండొచ్చు అని అంటాడు ఆదిత్య. కాని అది మనం నిరూపించగలగాలి ఆదిత్యగారు అని అంటుంది. అయితే ఏం చేద్దామంటావు అని ఆదిత్య అడిగేసరికి మనం ఇప్పుడు జీవన్ని ఎక్స్పోజ్ చేయటమే పనిగా పెట్టుకోవాలి. దీనికి చైతూ మనకి బాగా ఉపయోగపడతాడు. చైతూకు కూడా మన ప్లాన్ చెప్దాం. కాని అత్తయ్యగారి ముందు మాత్రం మనిద్దరం బద్ధశత్రువులుగానే ఉండాలి ఆదిత్యగారు. ఏకపోతే అత్తయ్యగారు మనిద్దరం కలిసిపోయామని చెప్పేసేసి తను వేరైపోయారు అని చెప్పేసేసి బాధపడతారు. అంటే సరే ఆనంది అంటాడు ఆదిత్య. ఇక ఇద్దరూ కలిసి పురుషోత్తంగారి దగ్గరకు వెళ్తారు. అక్కడ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత పురుషోత్తమైతే ఆదిత్య ఆనందిని చూసి ఇద్దరూ చూడచక్కని జంటగా ఉన్నారు. ఆదిత్య, ఐ థింక్ యు ఆర్ మ్యారీడ్ అనంటే ఎస్ సార్ అనంటాడు ఆదిత్య. ఆనంది నువ్వు కూడా మ్యారీడ్ అనుకుంటా అంటే అవును సార్ అనంటుంది. మరి ఇంతకు మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేక వేర్వేరు వాళ్ళని పెళ్లి చేసుకున్నారా అని పురుషోత్తం అడుగుతాడు. అది సార్ అంటూ ఉంటే ఐ నో ఎవ్రీథింగ్. మీరిద్దరూ భార్యాభర్తలు అనే సంగతి నాకు తెలుసు. మీరేం చెప్తారా అని చెప్పని అడిగాను. ఓకే, వెరీ గుడ్ ఆదిత్య, మీ ఇద్దరి మధ్యన ఏం జరిగింది అనేది నేను అడగను. కానీ కేడీ గార్మెంట్స్ ని మీరిద్దరూ కలిసి ముందుకు తీసుకెళ్ళండి, సరేనా? జాగ్రత్తగా ప్రాజెక్ట్స్ విషయాల్లో డెసిషన్స్ తీసుకోండి. పర్సనల్ ఇష్యూస్ ని వీటిల్లోకి అసలు తీసుకురావద్దు అని అంటాడు పురుషోత్తం. సరే సార్ అని చెప్పి ఇద్దరూ కలిసి బయలుదేరిపోతారు. ఇద్దరూ కలిసి వెళ్లిన తర్వాత ఇక అక్కడెక్కడ ఆఫీస్లో సునంద వాళ్లైతే వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆదిత్య ఆనంది వెళ్లారు కాబట్టి ఏం జరుగుంటుందా అని చెప్పని. ఇక ఇద్దరూ కార్ దిగడమే చూడండి, ఇంకొకసారి మీరు నాతో వచ్చే ప్రయత్నం చేయకండి అనంటే హలో, నాకు రావాలని లేదు, మీరే కావాలని చెప్పి మీ డ్రైవర్ని పంపించేశారు అంటూ ఇద్దరూ గొడవ పడుతూ వస్తూ ఉంటారు. చైతన్య ఇంకా శశికాంత్ అయితే ఒకరికొకరు చూసుకుంటుంటే సునంద చాలా సంతోషంగా గర్వంగా చూస్తూ ఉంటుంది చైతన్య శశికాంత్ వంక. ఇక జీవనైతే చాలా హ్యాపీ. వెంటనే సునంద దగ్గరకొచ్చి మమ్మీ, ఒకవేళ వాళ్ల డ్రైవర్ లేకపోతే లేదు, డ్రైవర్కేదన్నా ఇబ్బందైతే ఆవిడనే డ్రైవింగ్ నేర్చుకోమను, నేనేమీ తనకి పర్సనల్ డ్రైవర్ని కాదు కదా అంటూ ఆదిత్య లోపలికి వెళ్ళిపోతాడు. ఏం జరిగింది అని చెప్పనే అంటూ ఉంటే మీ అబ్బాయినడగండి, నన్నడుగుతారేంటి అంటూ లోపలికి వెళ్ళిపోతుంది. బావుంది, ఇదేంటిది అని చెప్పని సునంద అనుకుంటుంది. ఇక జీవన వీళ్ళిద్దరూ పూర్తిగా గొడవల్లోనే ఉన్నారని నమ్మేస్తుంది. అయితే జీవన ఎక్స్పోజ్ అవ్వాలంటే ఏదైనా విషయం జరగాలి, దాన్ని క్రియేట్ చెయ్యాలి అని చెప్పని ఆలోచిస్తారు. దానికి చైతన్యను కూడా పిలుస్తారు. చైతన్య వచ్చి ఏంటన్నయ్యా పిలిచావు, వదిన్తో మాట్లాడే ఛాన్స్ వచ్చింది నీకు, చక్కగా మాట్లాడుకుండా అని అంటూ ఉంటే ఆదిత్యగారు చెప్పారా చైతూకి అని చెప్పనంటే ఏంటి ఇంత చక్కగా మాట్లాడుతున్నారు వచ్చి అని అనేసరికి అమ్మని బురడి కొట్టించడానికిరా అంటాడు. అయితే మీరిద్దరూ కలిసిపోయారా అనంటాడు చైతన్య. నువ్వేసిన ప్లాన్ గదా, కలవకుండా ఎలా ఉంటాం అంటాడు ఆదిత్య. ఇక అలా అన్న తర్వాత ఇప్పుడు ఎలా జీవన్ని ఎక్స్పోజ్ చెయ్యాలి అనే విషయంగా ఆలోచించి మొత్తం మీద ఆనంది ఆఫీస్లో ఏదో బ్రైబ్ చేయబోతోంది అని చెప్పేసేసి క్రియేట్ చేస్తారు. దాన్ని ఎక్స్పోజ్ చేయటానికి మీడియా ముందుకి ఆనందిని తీసుకొచ్చేలాగా జీవన ప్లాన్ చేసేలాగా ఆలోచన చేస్తారు. దాంతో జీవనికి అలేఖ్యకి వినిపించేలాగా వీళ్ళు చైతన్య ఇంకా ఆదిత్య మాట్లాడుకుంటారు. ఆనంది ఏదో చేయబోతోందని నాకనిపిస్తోంది చైతూ అనంటే వద్దునా, అలా చేయదన్నయ్యా అంటాడు చైతూ. లేదురా,
నేను తను మాట్లాడటం విన్నాను. ఎవరితోటో డీల్ మాట్లాడుకుంటోంది. కేడీ గార్మెంట్స్కి సంబంధించిన డిజైన్స్ అన్నీ మీకిస్తాను, మీరు పురుషోత్తం గారితో సంబంధం లేకుండా నాకు అమౌంట్ మొత్తం పంపించండి అని చెప్పి మాట్లాడుతోంది అని చెప్పననగానే, అవునా, నువ్వు ఎప్పుడు విన్నావన్నయ్యా అనగానే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్. ఈ విషయం గనుక మీడియాలో పెట్టామంటే ఖచ్చితంగా ఆనంది పరువు పోయి కేడీ గార్మెంట్స్ మించి ఆనంది బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి మాట్లాడుకున్నారు. నేను విన్నాను గ్రానీ, అందుకే నేను ముందుకు వెళ్ళి అననగానే, ఓహో, నీ అంతట నువ్వే ముందుకు వెళ్ళావా అంటుంది ఇందుమతి. అవును పెద్దమ్మో, అవును అని చెప్పనంటుంది. గ్రానీ అని పిలుస్తూ సడన్గా పెద్దమ్మ అంటూ ఉండేసరికి అక్కడ ఇదంతా చూస్తున్న సునందకు, శశికాంత్, శాంతకు, చైతన్యకు ఇంకా ఆదిత్య ఆనందీలకు అర్థం కాదు. నేను చెప్పేది నిజం పెద్దమ్మా అని అంటుంది గ్రానీ. గ్రానీ అని పిలిచి పిలిచి చిరాకు వస్తుంది. నువ్వు నాకు పెద్దమ్మవి అనే విషయం ఎప్పుడు బయటపడుతుందో ఏంటో అని చెప్పని అంటూ ఉంటే, ఆ విషయం బయటపడితే ఇక మన కథ ముగించేసినట్టేనే జీవన, కాబట్టి నోరు మూసుకొనుండు సరేనా అనగాని, అలాగే పెద్దమ్మ, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఇప్పుడు ఆనంది గురించి మీడియాలో వచ్చే న్యూస్ వినాలని చాలా సంబరంగా ఎదురుచూస్తున్నాను. అదిగో టీవీ పెట్టుకునే కూర్చున్నా, ఎప్పుడెప్పుడు న్యూస్ పడుతుందా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా చూస్తున్నటువంటి ఆ జీవనకు ఒక్కసారిగా షాక్ తగులుతుంది మీడియాలో వస్తున్న వార్తలు చూసి. కేడీ గార్మెంట్స్ తోటి పురుషోత్తం గారు చేసుకునేటువంటి డీల్ డబుల్ చేయడంతో పాటుగా ఇంకొక కొత్త వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టబోతున్నారని, ఆ వ్యాపారాన్ని కూడా ఆనందియే ముందుకు నడిపించబోతుందని చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే మీడియా వాళ్లకు ఫోన్ చేసి, ఏంటి న్యూస్ ఇలా వేస్తున్నారు అని చెప్పని అంటుంది. అనేసరికి, ఏం మేడం, ఏమైంది అంటే, నేను చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి అనంటే, మేడం, మీరిచ్చిన న్యూస్ ఫేక్ అని చెప్పి మాకు వెంటనే ఇంకొక కాల్ వచ్చింది. ఆ కాల్లో అసలు విషయం ఇది అని చెప్పి చెప్పారు. అనగాని, కాల్ వచ్చిందా, ఎవరు చేశారు అనంటే, నేనే చేశాను అంటూ ఆదిత్య వస్తాడు. ఒక్కసారిగా షాకైపోతుంది జీవన. వెనక్కి తిరిగి చూసి, బావుగారు మీరా అని చెప్పని అంటూ ఉంటే, ఈలోపు ఇందుమతి లైన్లోనే ఉంటుంది కదా, ఏ జీవన, ఎవరే, ఏమైందసలు అని అంటూ ఉంటే, నేను చేస్తాను పెట్టేయ్ అనగానే ఫోన్ తీసుకుని, హలో అంటాడాదిత్య. హలో, ఎవరు అంటుంది ఇందుమతి. ఇక వెంటనే మీరు కంగారు పెడకండి, నేను ఆదిత్యను అనగానే టక్మని ఫోన్ పెట్టేస్తుంది. వెరీ గుడ్ జీవన, అబ్బా ఏం రోల్స్ ప్లే చేస్తున్నావు, ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నావు, ఎప్పుడెప్పుడు ఆనందిని దెబ్బకొట్టాలా అని చెప్పి చూశావుగా, మమ్మీ ఎంతలా ఎదురుచూస్తోందో. ఆనంది విషయంలో జీవన చేసిన కుట్రలే ఇవన్నీ. ఆనంది ఫోన్ చెయ్యకపోయినా ఆనందే చేసినట్టుగా చెప్పి మీడియా వాళ్లని మభ్యపెట్టింది. అంతేకాదు, మీడియా వాళ్ల ద్వారా ఆనందిని ఎక్స్ప్లోర్ చేసింది. ఇప్పుడు కూడా అదే పనిచేసింది. చూశావుగా, ఆనంది చెయ్యని తప్పును చేసినట్టుగా మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేయడంతో పాటు మన ఇంటి పరుగును తీయటానికి ముందుకొచ్చింది ఆనంది కాదు, ఇదిగో ఈ జీవన అని చెప్పని అంటాడు. దాంతో ఇక సునంద వెంటనే, ఏంటి జీవన ఇదంతా అనంటే, అంటే అత్తయ్యగారు అది కాదు, అంటే ఏం జరిగిందంటే, అసలు ఆనంది గురించి బావుగారు చేతు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అదే అలేఖ్య విని నన్ను రమ్మంటే నేనక్కడికి వెళ్లాను. వెళ్లేసరికి వీళ్లు మాట్లాడుకుంటున్నారు. ఆ విషయాన్ని ఎలా ఎక్స్ప్లోర్ చెయ్యాలి అని చెప్పననుకుంటే మీడియాకిద్దామని చెప్పాను అత్తయ్యగారు అంటుంది. కానీ మీడియాలో వచ్చిన వార్తలు వేరేగా ఉన్నాయి. మరి మీడియాకిద్దామనడంతో పాటు అత్యుత్సాహం చూపించి, నువ్వే ఆనంది పియ్యేలా మాట్లాడావు కదా అని అంటుంది. అంటే అది అంటూ ఉంటే, సో దీన్ని బట్టి ఆ రోజున ఆనందిలా మీడియా వాళ్లకు ఫోన్ చేసి శ్రీ తన పెళ్లి గురించి అందరికీ తెలిసేలా చేసింది నువ్వేనన్నమాట. శశికాంత్ గారి రెండో భార్య అని చెప్పి మీడియాకు చెప్పింది కూడా నువ్వేనన్నమాట అంటుంది సునంద. దాంతో ఒక్కసారిగా జీవన షాక్ అయిపోతుంది. ఏంటి బేబీ, ఇరుక్కుపోయాను అని చెప్పి ఇప్పుడు అర్థమైందా? నేనేంటి ఆనంది వదినని తిట్టడమేంటి, మా అన్నయ్యేంటి ఆనంది వదిన గురించి చెడుగా మాట్లాడటమేంటి? సింపుల్ లాజికల్ థాట్స్ నీకు రాకపోవటం నీ అజ్ఞానానికి నిదర్శనమనుకోవాలి. నువ్వు ఎంత జ్ఞానవంతురాలివో క్లియర్గా అర్థమవుతోంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు చైతూ అని అంటూ, ఆంటీ, అత్తయ్యగారు సారీ, ఇప్పుడు చూస్తున్నారుగా, వీళ్లు కావాలని చెప్పి నన్ను ఇందులో ఇరికించారంటే, ఇప్పుడంటే కావాలని ఇరికించారు కానీ ఆ రోజున నువ్వు కావాలని ఇంటి పరుగుని తీశావు. కావాలని ఇంటి గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకునేలా చేశావు. ఇదంతా నువ్వు కావాలనే చేసింది కదా. ఇందులో తిరిగి తిరిగి తీసుకొచ్చి ఆనందిని ఇరికించావు. ఆనందిని ఇంట్లో నుంచి గెంటేస్తుంటే సంతోషపడ్డావు అని అంటూ సునంద మాట్లాడుతూ ఉంటే, అది కాదత్తయ్యా అని జీవన ఏదో చెప్పబోతుంటే జీవన చెంప చెళ్లను పగలగొడుతుంది సునంద. సిగ్గులేదు నీకు, నిన్ను ఎక్కడో ఉండాల్సిన దాన్ని తీసుకొచ్చి అంత గొప్పగా నీ కుటుంబంతో కలిపి నిన్ను నీ కుటుంబంతో కలిసేలా చేసిన ఆనంది గురించి ఇలా మాట్లాడతావా? నీకంటూ ఒక మంచి జీవితాన్నిచ్చిన ఆనంది గురించి ఇలా మాట్లాడతావా అని చెప్పేసేసి మాట్లాడుతూ ఉండేసరికి, ఆదిత్య అసలేం జరిగిందనేది నాకిప్పుడు అర్థమైంది. జీవనే ఇదంతా కావాలని చేసిందని కూడా నాకర్థమవుతోంది అని చెప్పని అంటూ ఉంటే, ఆనంది మంచిదత్తయ్యగారు అంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇక అందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏంటి, ఆనంది మేడం ఆదిత్య సార్ భార్యనా
సునంద మేడం ఆనంది మేడంకి అత్తగారా? ఇదంతా ఫ్యామిలీ. అసలు ఎక్కడ ఏ డౌటు రాకుండా ఆనంది మేడం భలే మేనేజ్ చేశారు అని చెప్పని అంటూ ఉంటే ఆదిత్య గబగబా ఆనంది దగ్గరికి వెళ్తాడు. వెళ్లేసరికి ఆదిత్యగారు, నిజం, మీరు గ్రహించినందుకు చాలా థాంక్స్. అందరికీ నిజం తెలిసేలా చేసినందుకు కూడా ఇంకా థాంక్స్ అనంటే, మనిద్దరి మధ్యన థాంక్స్లు అవసరమా ఆనంది? మనిద్దరం ఒక్కటే అని చెప్పని ఆదిత్య ఆనందిని దగ్గరకు తీసుకుంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. ఇలా జరిగితే బాగుండు అని మీకనిపిస్తే కామెంట్స్లో ఎస్ అని చెప్పి టైప్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్యూ.